తర్వాత వచ్చే కాలం, 3 కాలాలు కదండి. ఇంకొక కాలం ఉంది, అది ఏదంటే నెమ్మది కలిగే కాలం. ఏ కాలం అది? నెమ్మది కలిగే కాలం. ఈ నెమ్మది కలిగే కాలములో దేవుడు ఇప్పుడు నీకు ప్రభునందు ప్రియులారా, మనము మరి నీ జీవితంలో ఏదైనా నీవు అనుకున్నది నీ కళ్ళ ఎదుటికి వచ్చిందనుకో, ఎంత సంతోషం ఉంటుందండి. ఇప్పుడు వివాహం చేసుకోవాలని ఉంటుంది, వివాహం చేసుకోవాలని పురుషునికైనా స్త్రీకైనా ఉంటుంది. కొన్ని ఆలోచనలు ఉంటాయి. నా భర్త ఇట్లా ఉంటే బాగుంటుంది, లేదా నా భార్య ఈ రకంగా ఉంటే బాగుంటుంది మంచిగా, లేదా ఆత్మీయులైతే ఎక్కువగా ప్రార్థన చేసే స్త్రీ అయితే నాకు బాగుంటుంది, భార్య అయితే బాగుంటుంది అని ఆలోచిస్తారు. తర్వాత వాక్యము చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, తర్వాత మరి మంచి పరిచర్య చేస్తూ ఉండాలి, తర్వాత భర్తకు లోబడి ఉండాలని ఒక పురుషుడు ఆశిస్తూ ఉంటాడు. తర్వాత స్త్రీ కూడా నా భర్త కూడా మంచి భక్తిపరుడైతే చాలు, తర్వాత పరిచర్య చేస్తే చాలు, దేవుని మందిరంలో సేవ చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటాం. అవే మీ కళ్ళ ఎదుటికి వచ్చాయనుకోండి, నిజంగా అదే నీ జీవితంలో జరిగిందనుకోండి, ఎంత సంతోషం అండి మనకు, ఎంత సంతోషం. నిజంగా నేను అనుకున్నదే నా జీవితంలో నా కళ్ళ ఎదుటికి వచ్చాయని ఎంత హ్యాపీగా మనం సంతోషపడుతూ ఉంటాం కదా. నువ్వు అనుకున్నదే నీకు ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు అనుకున్నదే వచ్చిందనుకో నీ జీవితంలో, ఎంత హ్యాపీ అండి, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందపడుతూ ఉంటాం నిజంగా. ఇలాంటి పరిస్థితిలో నువ్వేం చేస్తావు? నువ్వు అనుకున్నదే ఉద్యోగం కానీ, నువ్వు అనుకున్నదే వివాహం కానీ, లేదా నువ్వు అనుకున్నదే నీ పిల్లల వివాహాలు కానీ, నీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, పిల్లల వివాహాలు అయినాయి అనుకోండి, మీరు అనుకున్నట్టుగానే మంచి నా కుమార్తెకు మంచి భర్త మరి వచ్చేటట్టుగా ప్రార్థన చేస్తుంటే మంచి భర్త వచ్చాడు అనుకోండి, నిజంగా నేను అనుకున్నట్టుగానే నా జీవితంలో జరిగాయని నువ్వు సంతోషపడే సమయంలో ఎలా ఉంటావు? ఏం చేస్తావు అప్పుడు? సంతోషం, హ్యాపీ డేస్. ఏ డేస్లు ఇవి? హ్యాపీ డేస్. మంచి రోజులు వచ్చినాయి. ఏ రోజులు వచ్చినాయి? ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. మంచి రోజులు వచ్చినాయని దేవుని దగ్గరకు వస్తావా, దేవునికి దూరం అవుతావా? అమ్మా, ఏడా వస్తారబ్బా దేవుని దగ్గరికి? ఏం మా ప్రార్థనకి రాలే, పని సార్, ఉద్యోగం దొరికింది కదా నాకు, ఉద్యోగం కోసం ప్రార్థన చేశారని ప్రార్థన చేస్తే ఉద్యోగం దొరికినాక కనపడకుండా పోవడం, కనపడడు. ఇంకా ఏమన్నా ఆదివారం అన్నా కనీసం లేదు సార్, సెలవు లేదు అంటే నువ్వు అనుకున్నదే కదన్నా నీ జీవితంలో జరిగింది కదా. అనుకున్నదే జరిగింది కానీ సెలవు లేదు, ఇంకా రాలేను, నేను ప్రార్థనకి రాలేను. అబ్బా, అంటే సంతోషకరమైన దినములలో దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. నెమ్మది పొందే కాలములో దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. ఇంకా ఏముంది సార్, నాకు అన్ని ఇచ్చినాడు, ఇంకా నాకేం కొరత లేదు, యా దేవుడు నడుపో, ఇంకా వెళ్ళిపో అంటే ఎట్టుంటుంది పరిస్థితి? అప్పుడు ఎలా ఉండాలో తెలుసా? బైబిల్లో ఒక ఆయనకు నెమ్మది వచ్చింది. నెమ్మది కాలంలో ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడో ఒకసారి ఆయనను చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. 7:1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను అనే ప్రవక్తను ఏం చేస్తున్నాడు ఇక్కడ? దావీదు, మీ అందరికీ తెలుసు, దావీదు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో హింసలు వచ్చాయి, ఎన్నెన్నో వచ్చాయి. అన్నిటినీ దేవుడు అన్నిటికీ సహాయం చేసి, అన్నిటి విషయంలో దేవుడు సహాయం చేసి నెమ్మది కలిగించాడు. సంతోష దినాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో దావీదు ఇంకా విందులు వినోదాలు, తర్వాత తినడము త్రాగడము, నా ఇష్టం, నా ఆస్తి,
నాది ఇది, మీరు ఎవరు మాట్లాడకూడదు, నేను కష్టపడి సంపాదించినాను అని కొంతమంది ఉంటారు కదా, ఎవరిని పట్టించుకోకుండా. ఏమండి, అమౌంట్ డబ్బు పెరిగిందనుకో మనిషికి ఏమొస్తుంది? అహంకారం వచ్చేస్తుంది, మాట తీరే మారిపోతుంది. ఇంకా మనిషి దేవుని భయం అస్సలు ఉండదు, అహంకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అదేదో నా కష్టము చేత నేనే అభివృద్ధి అయ్యాను అనే స్థాయికి వెళ్ళిపోతాడు. ఇది నా స్వయం కృషి, ఇది ఏది నా స్వయం కృషి, నేను కష్టపడింటే నేను సంపాదించాను ఇంత అని దాన్ని నేనే అనుభవించాలన్నంత ఫీలింగ్ వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగిపోతూ ఉంటాడు సంతోష దినాలలో. కానీ దావీదు నెమ్మది పొందిన దినాలలో ఏం చేశాడంటే, నాకు దేవుడు సహాయం చేశాడు. ఈ నెమ్మది ఇవ్వడానికి గల కారణం ఎవరు? దేవుడు. దేవుడు నాకు ఈ నెమ్మదినిచ్చాడు, దేవుని కోసం నేను ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చేసి ఈరోజు నీకు కూడా నెమ్మది వచ్చే కాలం ఒకటి ఉంటే, ఒకవేళ ఆ సంతోషకరమైన దినములలో నీవు ఉంటే దేవుని కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన నీకు రావాలి. నెమ్మది పొందే కాలం ఇది. దేవుని కోసము నువ్వు, దేవుని కోసం నేను ఏమైనా చెయ్యాలి, దేవుడే నాకు ఈ నెమ్మదినిచ్చినాడు. ఈరోజు కుటుంబము సంతోషంగా ఉంది, ఈరోజు నా పిల్లలు చదువుల్లో ఇంత స్థాయికి వెళ్ళిపోయారు, నా పిల్లల ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాడు, దేవుని కోసం నేను ఏమైనా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన నీకు రావాలి. దావీదుకు వచ్చింది ఆలోచన, అందుకే ఒక చక్కటి మందిరం కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా నెమ్మది పొందే కాలం అనేది మన జీవితాల్లో ఒకవేళ ఉంటే, ఇదిగో దేవుడిచ్చాడు ఇదంతా కూడా, దేవుని కోసం నేను ఏం చేయాలని ఆలోచన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించటానికి ఏర్పాటు చేయబడాలి. లేదా కూడికలు ఏర్పాటు చేయాలి, లేదా వాక్యం అందించాలి. ఇదిగో దేవుడు గొప్ప మేలు నా జీవితంలో చేశాడు, నా బ్రతుకులో దేవుడు గొప్ప మేలు చేశాడు, అయ్యా కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం, దేవుడు చేశాడు ఇదంతా, ఇదిగో మీరు వచ్చి వాక్యం అందించండి అంటే, దేవుని కోసం నువ్వు చేయవలసింది చేస్తూ తర్వాత వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే స్థాయికి నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయవలసినటువంటి నెమ్మది పొందే ఆ దినాలలో. అంతేగాని పార్టీలు పెట్టుకొని, లేదా అవి ఏదో మీటింగ్స్, ఏదో పనికిరాని మీటింగ్స్ పెట్టుకొని, లేదా డబ్బంతా వేస్ట్ చేసి తిని త్రాగి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించావనుకో దెబ్బతింటావు, జాగ్రత్త. నీ జీవితం ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది, జాగ్రత్త. కాబట్టి వాతావరణములో 3 కాలాలు ఉన్నట్టుగా, ఎండాకాలము, తర్వాత వర్షాకాలము, చలికాలం, ఈ 3 కాలాలలో నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావో అలాంటి జాగ్రత్తలు తీసుకొని నీ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నావో, జాగ్రత్తలు తీసుకొని నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ భక్తి జీవితంలో కూడా 3 కాలాలు ఉన్నాయి. ఒకటి శోధన కాలము, రెండవది పరీక్ష కాలము, మూడవది నెమ్మది కలిగే కాలం. ఈ 3 కాలాలలో కూడా నువ్వు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని దేవునికి మహిమకరంగా నీ జీవితం కట్టబడాలి, దేవునికి ఇష్టకరంగా నీ బ్రతుకుండాలి. అది ఏ కాలమైనా సరే. ఇప్పుడున్నటువంటి కాలంలో ఏదో ఒక కాలము నిన్ను వెంటాడుతూనే ఉంది. అది ఏ కాలంలో ఉన్నావో అది నీకే తెలుసు. శోధన కాలంలో ఉన్నావా? అయితే ప్రార్థనలోకి వెళ్ళిపో. పరీక్ష కాలంలో ఉన్నావా? అయితే ఆ పరీక్షలో పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయి. ఓపికతో, ఓర్పుతో, సహనముతో దేవుని వైపు చూస్తూ ఆ పరీక్షను నువ్వు నెగ్గడానికి ప్రయత్నం చేయి. లేదంటే నెమ్మది పొందే కాలంలో ఉన్నావా? అయితే దేవుని పరిచర్య చేయడానికి ప్రయత్నించి దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి నీ వంతుగా నీవు సహకరించే ఆ ప్రయత్నం చేయి. అంతేగాని ఈ 3 కాలాలలో ఏ కాలంలో ఉన్నావో జాగ్రత్తగా నీవు పరీక్షించుకొని నీ జీవితాన్ని చక్కగా కాపాడుకొని దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని ఈ మాటలతో హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి.
మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా దేవ, ఇదిగో నాయన, మాకున్నటువంటి భక్తి జీవితములో ఉండవలసినటువంటి 3 కాలాలు, శోధన కాలము, పరీక్ష కాలము, నెమ్మది కాలములో మేమేం చేయాలో మాకు నేర్పించాం. వాటి ప్రకారంగానే మా జీవితాలు కట్టబడుటకు సహాయం చేయండి. ముందున్నటువంటి కార్యక్రమము మీకు మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి.